హలో ఎవరివన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈయనకి నోబెల్ బహుమతి కాస్త చేయి జారిపోయిందనే చెప్పాలి. అయితే దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ గారు అన్నట్లుగా కూడా చర్చలు నడుస్తున్నాయి. సో ఈ టాపిక్ మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, నిజంగా నరేంద్ర మోదీ గారి వల్లనే ఇప్పుడు ఆ బహుమతి చేయి జారిపోయింది అంటారా? ట్రూత్ అనేటువంటి ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అది చూసిన తర్వాత ఎవడు కొడితే దిమ్మ తిరిగి కింద పడతాడని ఒక సినిమా డైలాగ్ ఉంది కదా, ఆ టైప్లో నాకు నోబెల్ శాంతి బహుమతి జారిపోయింది, నెక్స్ట్ టైం 2026 కన్నా నాకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన ఆశాభావంతో ఒక ట్వీట్ చేశాడు ఆయన. సార్, అయితే ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు చేయి జారిపోయింది, దానికి కారణం ఏంటి అనే దాని మీద అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపోజ్ చేయలేదు, ఒకటి. రెండు, పాకిస్తాన్ ప్రధానమంత్రి చేత ప్రపోజ్ చేయించుకున్నాడు ఎవరు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అలాగే ఇజ్రాయెల్ నేతాన్యాహు ఆయన చేత ప్రపోజ్ చేసుకున్నాడు. సరే, ఎలాగో ఇజ్రాయెల్ అమెరికా ఏం చెప్తే అది అంటది, నేతాన్యాహు ట్రంప్ ఏం చెప్తే అది అంటాడు. ఎందుకు సార్ ట్రంప్ గారు ఇంత సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఈ అవార్డు కోసం? ఎందుకనంటే అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్నప్పుడు ఒబామాకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. సో ఒబామాకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు కాబట్టి నాకెందుకు ఇవ్వరు అనేటువంటిది ఆయన ఒక ఆలోచన. పైగా ఆయన నేను శాంతి దూతనని ఫీల్ అవుతున్నారు. ఆయన బై నేచర్ ఏమో అశాంతి, ప్రపంచం మొత్తం అశాంతి చేసేసారు కదా, ఏ దేశం కూడా ఆయన కారణంగా ప్రశాంతంగా లేదు కదా, మొత్తం అశాంతి చేసేసాడు. కానీ శాంతి బహుమతి నాకు కావాలి అని అంటాడు ఆయన. ఇది ప్రపంచం ఒప్పుకుంటుందా? ప్రపంచం అంతర్జాతీయ సమాజం ఒప్పుకుంటుందా? అందుకే నార్వే కమిటీ అసలు ఈయన పేరుని పరిశీలించకుండానే పక్కన పడేసింది అనేటువంటిది ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అందుకే బహుశా ఆయన ట్వీట్ చేసి ఉంటాడు, లేదంటే 2026 అయినా నాకు రాకపోతుందా అనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ట్రూత్లో ఒక ట్వీట్ చేశాడు ఆయన. ట్రూత్ ఆయన ఖాతా, ట్రూత్ అనేది. సో ఇదంతా పరిణామాలు ఎందుకు వచ్చినాయి అని అంటే, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చూసుకుంటే ప్రతిరోజు ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించేటువంటి అంశంగానే ఉన్నాయి. ఒకటేమో జన్మతః పౌరసత్వం లేదంటాడు ఒకసారి, ఇంకోసారి ఏమో అసలు ఇక్కడ దాదాపుగా 50 లక్షల మంది ఉన్నారు అనధికారికంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, వాళ్ళందరినీ పంపించేస్తాను, జైల్లో వేస్తాను అని చెప్పి ఒకసారి అంటాడు. ఇంకోసారి ఏంటి, అసలు మొత్తం పట్టేసుకున్నాం మేము, మీ దేశాలకు పంపిస్తున్నాం అని చెప్పి ప్రత్యేక విమానాల్లో ఫస్ట్ ఆయన ప్రధానమంత్రి కాగానే ఫస్ట్ చేసింది అదే కదా, కాళ్ళు చేతులు కట్టేసి అందరినీ ఆ విమానాలు వేసి పంపించేశాడు దేశాలకి. ఈవెన్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా పంపించేశారు కదా, కాళ్ళు చేతులు కట్టేసి పంపించేశాడు. పంపించిన తర్వాత కెనడాను ఆక్రమించుకుంటాను అంటాడు కొన్ని రోజులు, గ్రీన్ ఛానల్ని ఆక్రమించుకుంటాను అంటాడు కొన్ని రోజులు. ఇట్లా స్నేహంగా ఉండేటువంటి దేశాలని దూరం చేసుకున్నాడు. ఇక ఎలాగూ ప్రత్యర్థులు ఉంటారు కదా, ఆ ప్రత్యర్థులు ఎలాగూ ఆయన్ని వ్యతిరేకిస్తారు. ఇట్లా టోటల్గా ఏ స్థాయికి తీసుకెళ్ళాడంటే ప్రపంచం మొత్తాన్ని అసలు నాటో బదులుగా అరబ్ నాటో రావాలనే స్థాయికి తీసుకెళ్ళాడు. సో కాబట్టి మొత్తం అశాంతి లేపింది ఆయన. పైగా ఆయన పర్సనల్ ప్రొఫైల్ ఏమన్నా అద్భుతంగా ఉందా? ఎలన్ మస్క్ ఏం చెప్తున్నాడు, ఆయన లైంగిక వేధింపుల కేసులో ఉన్నాడు, దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని ఎలన్ మస్క్ అనేక సందర్భాల్లో చెప్పాడు. ఆ కేసు కూడా నడుస్తుంది ఆయన మీద. పేద అమ్మాయిల్ని, పేదరికంలో ఉన్న అమ్మాయిల్ని, టీనేజర్స్ని లైంగికంగా ఆయన వేధించాడు అనేది ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆయన మీద కేసు ఉంది, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఎలన్ మస్కే చెప్తున్నారు. ఓకే, అలాంటి ఆరోపణలు, అలాగే లైంగిక పరమైనటువంటి సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలు అనేకము ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆయన ఆయా దేశాలకు సంబంధించినటువంటి అధినేతలతోటి వ్యవహరించేటువంటి తీరు, అది కూడా అభ్యంతరకరమే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వెళ్ళాడు మాట్లాడటానికి, ఉక్రెయిన్ అధ్యక్షుడితోటి బెదిరించి మాట్లాడితే ఉక్రెయిన్ అధ్యక్షుడు బయటకు వచ్చేసాడు. అలాగే కెనడాకు సంబంధించిన ప్రధానమంత్రిని బెదిరించాడు. సో ఇలా
అన్ని దేశాలు మిత్ర దేశంతో అలాగే ప్రత్యర్థులతో అంటే ఏంటి కూడా సార్, రకరకాలుగా ఎవరు నన్ను ఏం చేయలేరు అన్న దేమతడు. అంతే కదా. అగ్రదేశానికి అధ్యక్షుడు, నేనేం చేసినా, నేను ఎలా ఉన్నా నన్ను ఎవరు ఏమనలేరు అనేటువంటి ఒక అహంభావం, ఈగో. అందుకే నరేంద్ర మోడీ గారితో కూడా ఈ మధ్యకాలం దాకా పలకల. ఎందుకు పలకలేదు? నరేంద్ర మోడీ గారు నోబెల్ శాంతి బహుమతికి ఆయన్ని ప్రపోజ్ చేయలేదని చెప్పి. ప్రపోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ప్రపోజ్ చేయమంటే ప్రపోజ్ చేయలేదు. రెండు కారణాలతోటి భారతదేశం మీద శత్రుత్వాన్ని పెంచుకున్నారు ట్రంప్. ఏంటి? ఒకటేమో నోబెల్ శాంతి బహుమతికి ఆయన ప్రపోజ్ చేయలేదని, రెండు బ్రిక్స్ నుంచి బయటికి రావాలి భారతదేశం అని. ఎందుకు? బ్రిక్స్ గట్టిగా ఉంటే, బ్రిక్స్ బలంగా ఉంటే డాలర్కు సంబంధించినటువంటి వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది అంతర్జాతీయ సమాజంలో, దాని ప్రాధాన్యత తగ్గిపోతూ ఉంటుంది. ఈ రెండు కారణాల చేత ఆయన భారతదేశం మీద ఆంక్షలు పెట్టారు. రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు చేయకూడదు అంటాడు. మరి వాళ్ళేమో కొనుగోలు చేయొచ్చు, అమెరికా కొనుగోలు చేస్తుంది. అలాగే యురేనియం తీసుకుంటుంది, ఇవాళ కూడా యురేనియం కొనుగోలు చేస్తుంది అమెరికా. రష్యా నుంచి యురేనియం కనుక వెళ్ళకపోతే అక్కడ వాళ్ళు విద్యుత్ తయారు చేసుకోలేరు అమెరికా. మరి వాళ్ళేమో రష్యా నుంచి కొనుగోలు చేయొచ్చు, భారతదేశం మాత్రం రష్యా ఆయిల్ని కొనుగోలు చేయకూడదు అని చెప్పి ఆంక్షలు పెడతారు ఆయన. రష్యాని ఆయిల్ని కొనుగోలు చేసినందువల్ల భారతదేశం ఇచ్చేటువంటి డబ్బుతోటి ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తుంది అని చెప్పి ఆయన చెప్తాడు. మనం ఆయుధ సంపత్తి యాంగిల్లో కనుక చూస్తే అమెరికా కన్నా కూడా బలమైనటువంటి ఆయుధ సంపత్తిని కలిగి ఉంది రష్యా. ఓకే, దానికి భారతదేశం ఇచ్చే డబ్బుతోటి యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది. సరే, ఆయిల్ సంబంధించినటువంటి వాణిజ్యం నడుస్తుంది, ఇది ఇప్పుడుది కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది. పైగా రష్యాకి భారతదేశానికి మధ్య స్నేహభావం ఉంది ఎప్పటి నుంచో. ఆ రెండు దేశాల మధ్య బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి, అలాగే సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. దేశాల మధ్య బలమైనటువంటి మిత్రదేశంగా ఉంటుంది అది. ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు భారతదేశం మీదకి రష్యా ఖచ్చితంగా అటాక్ చేసేది శత్రువుని. భారతదేశాన్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే డెఫినెట్గా రష్యా రంగంలో దిగుద్ది. దానికి ఉదాహరణ ఏంటి? మొన్ననే రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పాడు కదా, భారతదేశానికి మీరు నష్టం చేయాలనుకుంటే మీరే నష్టపోతారని చెప్పి అమెరికాకి వార్నింగ్ ఇచ్చాడు. భారతదేశం మీకు తలగ్గేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. భారతదేశం జోలికి వెళ్తే తాడదేస్తాం అన్నట్టుగా చెప్పాడు పుతిన్. సో అంత స్నేహంగా భారతదేశంతో ఉంటుంది రష్యా. అలాగే రష్యా పట్ల భారతదేశం కూడా అంతే స్నేహంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏమంటాడు? భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం నేను ఆపాను, ఈ యుద్ధంతో పాటు 7 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధాలు నేనే ఆపాను, కాబట్టి నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి. తాజాగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధాన్ని కూడా నేనే ఆపాను. ఆల్రెడీ హమాస్లో ఉండేటువంటి ఖైదీల్ని నేను వెనక్కి పంపిస్తున్నాను, అలాగే హమాస్కు సంబంధించినటువంటి శరణార్థుల్ని మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి వెనక్కి పంపిస్తున్నాను. సో కాబట్టి ఆ యుద్ధాన్ని కూడా ఆపేశాను, ఫస్ట్ స్టెప్ పడింది, కాబట్టి నాకు శాంతి బహుమతి ఇవ్వండి అని చెప్పి ఒకటి. ఇంకోటి ఏమంటాడు ఆయన? మరి వయసురీత్యా ఆ విధంగా అంటున్నాడో ఏమో తెలియదు, కానీ నేను స్వర్గానికి దగ్గరగా ఉన్నాను, స్వర్గంలోకి ఎంటర్ కావాలంటే కనుక నాకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆగిపోయి నాకు నోబెల్ శాంతి బహుమతి వస్తే నేను స్వర్గంలోకి వెళ్ళిపోతాను, ఇక స్వర్గంలోకి ఎంటర్ అయిపోతాను, కాబట్టి నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఇవాళ నోబెల్ శాంతి బహుమతి ప్రకటిస్తారు. ఇవాళ ఎవరు నోబెల్ పీస్ దాని అవార్డును అందుకునే వాళ్ళు అనేది వస్తుంది. ఈ విధంగా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేశారా సార్ నోబెల్ బహుమతి కోసం ఇంతలాగా? ఇప్పుడు ఎవరు బహిరంగంగా ఇలా నాకు అవార్డు ఇవ్వండి అని చెప్పి అడగరు. ఇప్పుడు నామినేషన్స్ వచ్చినాయి, దాదాపు 2046 నామినేషన్స్ వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా. దానికి సంబంధించి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత నార్వేలో కమిటీ ఉంటుంది, నార్వే కమిటీ. ఆ కమిటీ మొత్తం పరిశీలించిన తర్వాత ఎవరికి ఇవ్వాలి అవార్డు అనేది అది వాళ్ళు పారామీటర్స్ కొన్ని పెట్టుకుంటారు. ఆ పారామీటర్స్లో ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళకి ఇస్తారు. అంతే తప్ప నేను 6 యుద్ధాలు ఆపాను, 7 యుద్ధాలు ఆపాను, భారతదేశం పాకిస్తాన్ మధ్య అణ్వాయుధాల యుద్ధం జరగబోతుంది నేనే ఆపాను అని చెప్పి ఇలా చెప్పుకున్నంత మాత్రాన ఎందుకు ఆగిపోతుంది? ఎందుకు ఇస్తారు నోబెల్ శాంతి బహుమతి? పైగా నేను స్వర్గానికి దగ్గరగా ఉన్నాను, మీరు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే నేను స్వర్గంలోకి ఎంటర్ అవుతాను అని చెప్పి ఆయన మాట్లాడటం అనేది ఒక అమెరికా అధ్యక్షుడిగా నవ్వుల పాలు. అగ్రదేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ, ఇవన్నీ కూడా నోబెల్ శాంతి బహుమతికి ఆయన చాలా దూరంగా ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు. ఆయన
అనుకోవచ్చు నేను ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పి. కానీ ఆయన పర్సనల్ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి, పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి నోబెల్ శాంతి బహుమతికి ఫిట్ అయ్యేటువంటి పర్సనాలిటీ కాదు అనేటువంటిది నార్వే కమిటీ, ఆ కమిటీ ఒక ఒపీనియన్కి వచ్చింది అని చెప్పేసి తెలుస్తుంది. అందుకే ఈయన ఏమంటాడు, సరే ఈసారి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, నెక్స్ట్ టైం ఇవ్వండి అని చెప్పి ప్రాధాయపడే పరిస్థితికి వచ్చాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.